ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగా కొంచెం క్రిటికల్గా ఉంది. మా టీమ్ సిచ్యువేషన్ సర్వైవ్ అవడం కూడా కష్టంగా ఉంది. అందుకని ఏంటంటే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 233 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే ఒక కంటెంట్ ఆలోచిస్తున్నా కానీ ఒక్క ఐడియా రాలేదు. చూస్తున్నా ఏమన్నా ఐడియాస్ వస్తే షూట్ చేద్దామని. అండ్ ఇవాళ మన షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్ 2 అప్డేట్స్ ఇస్తా అని చెప్పాను కదా. సో అప్డేట్ ఏంటంటే మనకి డిఐ వర్క్ లేట్ అయ్యేలా ఉంది, ఈ మంత్ ఎండింగ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే మనకి డిఐ చేసే బ్రో ఎవరైతే ఉన్నారో కొంచెం బిజీ ఉన్నారు మూవీ వర్క్స్ వల్ల. సో ఒక 1 వీక్ 10 డేస్ అలా డిలే అవుతుందని చెప్పారు. సో మనకి బెస్ట్ వర్క్ కావాలంటే మనం వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. అండ్ ఇంకో అప్డేట్ ఏదో ఇస్తాను మర్చిపోయా, డిఐ వర్క్ ఒకటే కదా. సో అది వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇంకా వర్క్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా మిక్సింగ్ మాస్టరింగ్ గురించి ఒకసారి మన మ్యూజిక్ డైరెక్టర్తో కాల్ చేయాలి, ఇప్పుడు కాల్ చేస్తా. అండ్ ఇప్పుడైతే కంటెంట్ ఆలోచిస్తున్నా, ఏమైనా వస్తే వెళ్ళి షూట్ చేద్దాం ఈవినింగ్, లేదంటే లైట్ డ్యాన్స్ ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం వెళ్ళి ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మనం మొన్న దిగిన ఫోటోషూట్స్ అన్నీ ఒక డ్రైవ్ లింక్ చేసి మన పోస్టర్ డిజైనర్కి పంపిద్దాం. ఆయనతో కొంచెం మాట్లాడి మళ్ళీ కొత్త పోస్టర్స్ ఏమన్నా ఈ లోపు ఏమైనా పోస్టర్స్ అన్నా వదలడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మనం ఏం చేయాలన్నా డిఏ వర్క్ అయిన తర్వాత చేయాలి. టీజర్ ఏమన్నా వదలాలన్నా లేకపోతే సాంగ్ ఏమన్నా వదలాలన్నా. సో చూస్తున్నా, ఇంకేమైనా ఉంటే చూద్దాం గైస్. ఏమైనా ఉంటే అప్డేట్ ఈ బ్లాగ్లో ఇస్తా. ఫస్ట్ అయితే మనం కాసేపు ఆలోచించిన తర్వాత ఐడియాస్ ఏమైనా వస్తే రాసి షూట్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా వర్క్ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. లెట్స్ గో. బ్రో ఏం చేస్తున్నావు? నీ ముందే కదా పోస్టర్లు చూస్తున్నా, మళ్ళీ ఏం చేస్తున్నారు అడుగుతావు. ఏం ప్రశ్న? ఇప్పుడైతే చెప్పా కదా, పోస్టర్స్ కొన్ని మనం సెలెక్ట్ చేసి మన పోస్టర్ డిజైనర్ పంపించాలని. సో సెలెక్ట్ చేస్తున్నాం, మన షూట్ చేసిన ఫొటోస్ అన్ని చూసుకుంటున్నాం, ఏది బెస్ట్ అన్ని ఫిల్టర్ చేసి అవన్నీ ఒక లింక్ క్రియేట్ చేసి పంపిద్దాం. సో దాంట్లో చూసి ఇంకా మనం డిజైన్ చేయించుకోవడమే పోస్టర్స్. అండ్ నువ్వు తిను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా కొంచెం క్రిటికల్గా ఉంది. మా టీమ్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. సో ప్రజెంట్ మేము కొంచెం సర్వైవ్ అవడం కూడా కష్టంగా ఉంది. ఎవరో మనకి షార్ట్ ఫిల్మ్ మెయిన్గా రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా లైక్ ప్రొడ్యూసర్స్ ఎవరన్నా దొరుకుతారేమో అని చెప్పి ఆశలో ఉన్నాం. ఎంత తొందరగా రిలీజ్ చేద్దామని అంత డిలే అవుతుంది. నువ్వేంటి అభయస్థం పెట్టావు? మొత్తం మెయిన్ మనోడి వల్లే మొత్తం జరిగింది. సో చూస్తున్నాం గైస్, ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలని చెప్పి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట. తొందరగా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్ ఏమన్నా వస్తే కొంచెం ముందుకు వెళ్ళింది ఈ జర్నీ అనే దాంట్లో ఉన్నాం. కాకపోతే వర్క్ డిలే అవుతుంది బాగా, ఏదో ఒక స్టేజ్లో డిలే అవుతానే ఉంది. ఇప్పుడు ఇంకా తప్పదు, ఇంకా 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్. ఎందుకంటే గైస్ మనం ఏంటంటే ప్రజెంట్ నేను 2 ఆలోచించాను. నిన్న తొందర కూడా చేయొచ్చు, తొందర చేస్తే ఇంత కష్టపడిందంతా మనం డస్ట్బిన్లో తీసుకెళ్ళి వేసినట్టే ఆవేశంతో ఏదో తొందర చేసేసి. సో ఆ మిస్టేక్ అయితే చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే టైం మనం టెస్ట్ చేసి అంతా మంచిగా చేసి లాస్ట్లో మనం వేరే చోట ఫాస్ట్గా చేపించేసి, యాక్చువల్గా మనకి ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే మనకి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి డిఫరెంట్ క్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరు మనకి అంత పరిచయం లేరు. మెల్లగా ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వెళ్తున్నాం అంతే. ఫ్రెష్గా వెళ్ళిపోయి వేరే వాళ్ళని పట్టుకొని ఇంకా వర్క్ తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము మనం. సో ఎందుకంటే మనకి పరిచయం లేదు, పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు, పరిచయం లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం వాళ్ళకి. సో చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ తెలిస్తే ఆ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి రీచ్ అవుతున్నాం, అలా వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ సేఫ్గా వెళ్తున్నాం చెప్పాలంటే. ఎందుకంటే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనకు తెలియకుండా వర్క్ ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ కాబట్టి. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే నెక్స్ట్ ఏం తీసుకోవాలా కొంచెం ధైర్యం చేయొచ్చు. ప్లస్ ఏంటంటే మనకి సిచ్యువేషన్ కూడా వర్స్ట్గా ఉంది. ఇప్పుడు కంగారులో డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మన షార్ట్ ఫిల్మ్ ఎఫెక్ట్ అయింది. ఏంటంటే ఇప్పుడు మనకి బెస్ట్ వర్క్ కావాలి కాబట్టి కొంచెం మన ఇప్పుడు ఏదైతే డిఏ అనుకుంటున్నామో ఆయన కొంచెం మూవీస్తో బిజీ ఉన్నారంట. ఆయన దగ్గరికి వెళ్తే మనకి వర్క్ బెస్ట్గా వచ్చింది అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది. వేరే చాలా చూసాం, మనకు అంత నచ్చలేదు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చేపిద్దామని ఫిక్స్ అయిపోయాం. 10 days డిలే అయినా పర్లేదు, ఒక 1-2 weeks డిలే అయినా పర్లేదని. ఈ లోపల మనం ఏమైనా షూట్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. ప్రజెంట్ కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉంది సిచ్యువేషన్ మాది.
రెంట్స్ పే చేసుకోవాలి, అంత బడ్డెన్ ఫుల్ ఎక్కువ అయిపోయింది. సో అందుకని ఏంటంటే డైలీ కంటెంట్ షూట్ చేస్తా, డైలీ వర్క్ అయితే ఆపట్లేదు. షార్ట్ ఫిల్మ్ వర్క్ ప్యారల్గా చేస్తున్నాం, ఈ కంటెంట్ షూట్ ప్యారల్గా చేస్తున్నాం. మీరు చూస్తే మీరు ఈ మధ్య ఎక్కువ కంటెంట్స్ వస్తున్నాయి మా దగ్గర నుంచి. సో ఏంటి ఇంత ఎక్కువ వస్తున్నాయి, ఏమైంది వీళ్ళకి అనుకోమండి. డైలీ వర్క్ అయితే ఆపకూడదు ఈ సిచ్యువేషన్లో, హెవీగా ఉంది సిచ్యువేషన్. సో ఎలాగోలా ఆలోచించి కంటెంట్స్ రాసుకొని వస్తున్నాను, మేము షూట్ అయితే చేస్తున్నాం. బట్ ఈ సిచ్యువేషన్ ఎలాగోలా ఓవర్కమ్ చేస్తాం గైస్ త్వరలోనే. మీరేం కంగారు పడమాకండి, అంటే నేనే కంగారు పడుతున్నా, మీకేంటి కంగారు మీకు మామూలుగా ఉంటుంది. బట్ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత బిల్డప్ ఇస్తున్నారు దీనికి మొత్తం వర్తే మేము ఎంతైతే చేస్తున్నాం. ఇదంతా అన్నీ గుర్తొస్తాయి మనకి, మేము ఎంత ఫేస్ చేస్తాం షార్ట్ ఫిల్మ్ కోసం. షూటింగ్ దగ్గర నుంచి, రైటింగ్ దగ్గర నుంచి, లైక్ రిలీజ్ వరకు ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. ఎవరో ఒక సినిమాకి ఎంతైతే కష్టపడతారో అంత కష్టపడుతున్నాం అని నేను అనుకుంటున్నా మా స్టేజ్లో అయితే. సో అన్నీ ఆటంకాలు దాటుకుంటా. సో ఇప్పుడైతే ఈ పోస్టర్స్, బెస్ట్ పోస్టర్స్ చూసి పంపించిన తర్వాత మనం డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం పాట, ఓకేనా? సో గైస్ లెట్స్ గో. సో గైస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడే ఫొటోస్ అన్నీ ఫోల్డర్లో ఎక్కించుకొని మన పోస్టర్ డిజైనర్ పంపించడానికి ఎక్కించుకున్నాం. ఇంకేమైనా ఉంటే మన ధోని యాడ్ చేస్తాడు. ఇప్పుడు మనోడు కొంచెం యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ చేసుకుంటున్నాడు. సో మనకి టైం లేదు కాబట్టి అసలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అప్లోడ్ చేసుకోవాలి. సో ఫాస్ట్గా అప్లోడ్ చేసుకుని వాళ్ళు కొంచెం ఎర్లీగా పడుకొని పొద్దున్న 5కి లేవడానికి ట్రై చేస్తున్నా. డైలీ అవ్వట్లేదు, బట్ ఇవాళ కూడా ట్రై చేస్తా. లేచేంతవరకు ట్రై చేస్తానే ఉంటా. లెట్స్ సీ ఇది ఏ పనులు లెగుస్తాను లేదు చూద్దాం. ఒకవేళ 5కి లెగిస్తే 5కి వ్లాగ్ స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు, ఓకే? ఈ చిన్నప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేయిస్తాం. సో గైస్ ఏంటో ఆసన అర్థం కావట్లా, ఏమంటారు పంగ చేసి ఉంటుంది దీన్ని. ఫుల్ స్ట్రెచ్ కూడా చేయాలి తర్వాత పంగ కదా 2 ఇలా అది చేయలేని ఒకసారి హాఫ్ స్ట్రెచ్. ఇంతేనా? ఇలా ఇలా సపోర్ట్ తీసుకొచ్చా ఇది ఒకసారి ఫ్రీ అయింది. హ్యాండ్ పట్టుకో, ఇలా పట్టుకో గట్టిగా. చూసారా ఎంత కష్టపడుతున్నారు డ్యాన్స్ కోసం. ఏదో మీరు ఏదో 2 స్టెప్లు వేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం కొత్త నేర్చుకుంటున్నా. స్ట్రైట్ ఉందా? ఐస్ మనోడికి కొంచెం కొత్త రకమైన డ్యాన్స్ నేర్పించా. సో మనోడి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం రండి. వెళ్ళు బ్రో, చూపించు. డన్ 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 డన్. సో గైస్ అది ఫ్లిప్స్ అంట, ఏంటి స్ట్రెచ్చింగ్ అంట, ఏదో నొక్కేసాడు కింద కూర్చోబెట్టేది. డన్ డన్. సో ఏంటంటే స్ట్రెచ్చింగ్ చేయాలి గైస్. స్ట్రెచ్చింగ్ మన ఏజ్ దగ్గరగా ఎక్కువ ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు చేయాల్సినవి ఇప్పుడు చేస్తున్నాం మనం. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నా. ఏమంటారు బ్రో ఆ స్టైల్ ఏమంటారు? ఆర్టిస్ట్ స్టైల్. ఓకే. సో కొత్త డ్యాన్స్ కూడా కొత్తగా నేర్చుకున్నా, కొత్త మూమెంట్స్. సో దానికి ఇది ఒక మూమెంట్ అనమాట. అది త్వరలోనే అది కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం స్ట్రెచ్చింగ్ వర్క్ జరుగుతుంది. ప్యాంట్ షర్ట్లా స్ట్రెచ్చింగ్ చేసేది అంటే నేను దీని మీద అయితే ఉంటున్నా, ఎలాస్టికే కదా ప్యాంట్. బాబుతో షార్ట్ తీసుకున్నాను, తీసుకొచ్చి మాత్రం సాగొట్టేస్తున్నా డైలీ. చూద్దాం ఎట్లా ఈ మూమెంట్స్ నా ప్రాణం మీద వచ్చేలా ఉంది. పొద్దున్నే జిమ్కి వెళ్ళి పరిగెత్తి అసలు దగ్గర 20 మినిట్స్ పరిగెత్తా. మళ్ళీ 100 పుషప్స్, ట్రైసెప్ వర్కౌట్లు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కంటెంట్ ఆలోచించి సర్లే కొంచెం కాసేపు సరదాగా డ్యాన్స్ మూమెంట్లు నేర్చుకుందాం అంటే మనోడేమో ఇంకా జిమ్ కన్నా దారుణంగా నేర్పిస్తున్నాడు. సో గైస్ ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి వ్లాగ్స్ అప్లోడ్ చేయడమే. ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.